ఈ ఘటన శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ నగర శివారులోని బాచుపల్లి ప్రగతి నగర్ కాలనీలో ఓ అపార్ట్మెంట్లో చోటు చేసుకుంది. వినాయక చవితి సందర్భంగా శనివారం రాత్రి బాగా పొద్దుపోయే వరకు ఆ అపార్ట్మెంట్ వాసులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఇక ఆదివారం ఉదయం గణపతి విగ్రహానికి ఆరాధన చేసేందుకు కిందికి దిగారు. తీరా చూస్తే వినాయకుడి చేతిలోని లడ్డూ మాత్రం మాయమైంది. దాంతో అపార్ట్మెంట్ వాసులంతా షాక్ అయ్యారు. అసలు దేవుడి చేతిలో ఉన్న లడ్డూ ఏమైందో అంటూ ఆరా తీశారు. ఎవరు దొంగతనం చేసి ఉంటారో అంటూ చర్చించుకున్నారు. అయితే అపార్ట్మెంట్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ను చూసి కంగు తిన్నారు. ఓ దొంగ కేవలం లడ్డూ కోసం అపార్ట్మెంట్లోకి చొరబడ్డాడు. అర్ధరాత్రి 1 గంట సమయంలో ఓ వ్యక్తి అపార్ట్మెంట్లోకి వచ్చాడు. వినాయకుడి చేతిలోని లడ్డూను తీసుకున్నాడు. ఆ తర్వాత దాన్ని చేతుల్లో మోస్తూ గుట్టుచప్పుడు కాకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ను అపార్ట్మెంట్ వాసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నెట్టింటా ఇది తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు సైతం తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. ఓరిని దుంపతేగ, దేవుడి లడ్డును కూడా వదల్లేదు కదరా అని ఒకరంటే, పోనీలే వేలం పాట లేకుండానే లడ్డును దక్కించుకున్నాడు లక్కీ ఫెలో అంటూ కామెంట్ చేశారు. ఏదైనా తప్పు చేసిన వారు దేవుడి వద్దకు వచ్చి మనసులోనే క్షమాపణలు కోరతారు. కానీ ఈ వ్యక్తి మాత్రం ఏకంగా దేవుడి వద్దే దొంగతనం చేశాడంటూ కామెంట్స్లో రాసుకొచ్చారు.